నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపు అమల్లోకి వచ్చే ముందు తల్లిదండ్రులకు 18 నెలల ముందస్తు నోటీసు ఇవ్వాలని విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్డెన్ల కోసం స్కూల్ ఫీజుల పాలసీ 2026 మొదటి వెర్షన్ను ప్రారంభించిన సందర్భంగా ఈ విషయాన్ని పేర్కొంది. ప్రైవేట్ విద్యారంగంలో మొదటిసారిగా ఫీజు పెంపునకు ముందు తల్లిదండ్రులకు 1.5 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ లభిస్తుందని ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్డెన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ రానియా మహమ్మద్ తెలిపారు. దీనివల్ల వారు తమ ఆర్థిక ఏర్పాట్లు చేసుకోవడానికి లేదా వేరే పాఠశాలకు మారడానికి అవకాశం ఉంటుందన్నారు. ఫీజు పెంపు అభ్యర్థనను పరిశీలించేటప్పుడు ద్రవ్యోల్బణ రేటు, ఆర్థిక పనితీరు మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యాపరమైన పనితీరును పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. లెబనీస్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ మరియు ప్రధానమంత్రి నవాఫ్ సలాం అభ్యర్థన మేరకు సౌదీ అరేబియాకు లెబనీస్ ఎగుమతులను పునఃప్రారంభించాలని క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశించారు. రాష్ట్ర సంస్థలను పునర్నిర్మించడానికి లెబనీస్ ప్రభుత్వం తీసుకున్న సానుకూల చర్యలు, గత ఏడాదిగా ప్రత్యేక బృందాలు సాధించిన పురోగతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో సౌదీ పేర్కొంది. లెబనీస్ ప్రధానమంత్రి నవాబ్ సలాంతో విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ బుధవారం టెలిఫోన్ కాల్ సందర్భంగా ఈ నిర్ణయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా పొరుగు దేశాలకు హాని కలిగించే వేదికగా దేశాన్ని ఉపయోగించకుండా నిరోధించడానికి లెబనీస్ అధికారులు అవసరమైన చర్యలను కొనసాగిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా మరియు లెబనాన్ మధ్య ఉన్న సంబంధాలకు, అలాగే లెబనాన్ పునరుద్ధరణ ప్రయత్నాలకు సౌదీ అరేబియా అందిస్తున్న నిరంతర మద్దతుకు ఈ చర్య నిదర్శనమని క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కు లెబనీస్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం లెబనాన్ ఆర్థిక వ్యవస్థకు స్పష్టమైన ఊపునిస్తుందని, అలాగే లెబనీస్ ఉత్పత్తిదారులు మరియు ఎగుమతిదారులోని విస్తృత వర్గానికి మద్దతిస్తుందని అన్నారు. రెండు దేశాల మధ్య దీర్ఘకాలికంగా ఉన్న సంబంధాన్ని బలోపేతం చేసే దిశగా ఈ చర్యను లెబనీస్ ప్రజలు ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారని ఔన్ తెలిపారు. లెబనాన్ ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేయడం రెండు దేశాల మధ్య ఉన్న బలమైన చారిత్రక సంబంధాలను ప్రతిబింబిస్తుందని, అలాగే లెబనాన్ పై సౌదీ అరేబియాకు ఉన్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తుందని ప్రధానమంత్రి నవాఫ్ సలాం అన్నారు. బహ్రెయిన్పై ఇరాన్ డ్రోన్ దాడిలో 11 ఏళ్ల బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. హమద్ టౌన్ మరియు మనామాలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. పలు ఇళ్లు దెబ్బతిన్నాయని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా గాయపడిన బాలికకు సంఘటనా స్థలంలో చికిత్స అందించినట్లు ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ సందర్భంగా ఫైర్ ఫైటర్స్ మంటలను ఆపుతున్న ఫోటోలను మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అంతకుముందు బహ్రెయిన్, కువైట్ మరియు జోర్డాన్లోని యుఎస్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. అయితే బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థలు వాటిని మధ్యలోనే విజయవంతంగా అడ్డగించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అయినప్పటికీ కొన్ని డ్రోన్ల శిథిలాలు నివాస ప్రాంతాల్లో పడడంతో నష్టం కలిగిందన్నారు. నార్త్ అల్ బతీనా గవర్నరేట్లోని వినియోగదారుల రక్షణ డైరెక్టరేట్ జనరల్ భారీ మొత్తంలో చూవింగ్ టొబాకో ఉత్పత్తులను స్వాధీనం చేసుకుంది. విదేశీ కార్మికులు ఒక ప్రదేశంలో పొగాకు మరియు దాని అనుబంధ ఉత్పత్తుల అమ్మకాలు, పంపిణీ కార్యకలాపాలు సాగిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు జరిపినట్లు డైరెక్టరేట్ తెలిపింది. 2200 సంచులు నిషేధిత ఉత్పత్తులతో పాటు వాటి తయారీ మరియు ప్యాకేజింగ్ ఉపయోగించే సామగ్రి, నగదును భారీ మొత్తంలో సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు మరియు నగదును కేసు ఫైల్ను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదిలీ చేయనున్నట్లు తెలిపారు. నిషేధిత వస్తువులు మరియు ఉత్పత్తుల చలామణిని అరికట్టడానికి నియంత్రణ చర్యలు కొనసాగిస్తామని వినియోగదారుల రక్షణ అథారిటీ స్పష్టం చేసింది. ఏమైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల గురించి సమాచారం అందించడం ద్వారా ప్రజలు సహకరించాలని కోరింది. కువైట్ గగనతలంలో విమాన రాకపోకలు సాధారణ స్థితికి వచ్చాయి. ఈ మేరకు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. దేశ గగనతలంలో అత్యున్నత స్థాయి భద్రతను నిర్ధారించడానికి కువైట్ మరియు విదేశాల్లోని సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు, పరిస్థితిని నిరంతరం నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నామని ఆ సంస్థ తెలిపింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాధారణ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయని, విమానాలు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని సివిల్ ఏవియేషన్ అథారిటీ ధృవీకరించింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే తక్షణమే అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. తాజా సమాచారం మరియు అప్డేట్ల కోసం అధికారిక ఛానళ్లను ఫాలో కావాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రజలను కోరింది. ఇవి మాగల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.